రామ్జాస్ కాలేజ్ అట్టుడుకుతోంది. మరోసారి కాలేజీ రణరంగంగా మారింది. ఇవాళ కాలేజీ రీఓపెన్ కాగానే పోటాపోటీ ర్యాలీలు జరిగాయి. ఏబీవీపీ రాష్ట్రీయ స్వయం సేవక్ విద్యార్థులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారీ జాతీయ జెండాతో క్యాంపస్ లో ప్రదర్శన చేశారు. అయితే ఈ ర్యాలీకి పోటీగా ఆజాదీ ర్యాలీ నిర్వహించాయి కాంగ్రెస్, వామపక్ష విద్యార్థి సంఘాలు. దీంతో రామ్జాస్ కాలేజ్ క్యాంపస్ దద్దరిల్లింది. క్యాంపస్ రణరంగంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. విద్యార్థులు రాళ్ల దాడికి దిగడంతో లాఠీలకు పనిచెప్పారు. ఈ నెల 22 నుంచి రామ్జాస్ కాలేజీలో గొడవలు జరుగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనతో అట్టుడికిపోయింది. విద్యార్థులు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 20 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించడానికి దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ ను ఆహ్వానించడంతో అసలు గొడవ చెలరేగింది. ఉమర్ ఖలీద్ రాకను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఏబీవీపీ విద్యార్థులు కాలేజ్ పై దాడి చేశారు. దీంతో ఉమర్ ఖలీద్, షెహ్లా రషీద్ ఆహ్వానాలను కాలేజీ రద్దు చేసుకుంది. అయితే ఏబీవీపీ ఉద్దేశపూర్వకంగానే సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానాలను రద్దు చేయించిందంటూ రామ్జాస్ ఢిల్లీ యూనివర్సిటీ కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్యూతో పాటు రామ్జాస్ కాలేజీకి చెందిన ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.